బుక్ ఆఫ్ జేమ్స్ 5వ అధ్యాయము చాప్టర్ నంబర్ 5 ఫ్రమ్ వర్స్ 17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. వావ్. నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఆమేన్. ఆమేన్. Today my topic is all about stop praying a powerless prayers. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ మళ్ళీ చెప్తున్నాను. స్టాప్ ప్రేయింగ్ ఎ పవర్లెస్ ప్రేయర్స్. శక్తి లేని ప్రార్థనలను ఆపివేయండి. If your prayer is not having power, then your prayer is useless. If your prayer is not effective, if your prayer is not powerful, your prayer will be nullified. No use of praying morning, no use of praying afternoon, and no use of praying nights. So this is something different. ఈ టాపిక్ చాలా ట్విస్ట్ అండ్ చాలా కష్టం దీన్ని అర్థం చేసుకోవడం, బట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది ప్రార్థన చేస్తారు రోజు, డైలీ, మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం? ఓకే, గుడ్ గుడ్ గుడ్, నైస్. యూ ప్రే ఎవ్రీ డే, వెరీ గుడ్. సో ప్రేయర్ చేయకపోతే అది వేరే సబ్జెక్ట్. ఓకే, ప్రేయర్ చేయని వాళ్ళ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. ఓకే, వి ప్రే ఎవ్రీ డే. వై వి ప్రే ఎవ్రీ డే? అసలు ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? So you need to understand why we need to pray or why we are praying every day. మనం రోజు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? అసలు మన ప్రార్థనలకు ఏదైనా జవాబు వస్తుందా? మన ప్రార్థనల వల్ల ఏదైనా మారుతుందా? మన ప్రార్థనల వల్ల ఏదైనా మన ఇంట్లో జరుగుతుందా అనేది మనం ఈరోజు బాగా దీర్ఘంగా ఆలోచించాలి. So that's why the Lord told me, stop praying a powerless prayers. వెరీ సింపుల్. ఎంత పెద్ద చర్చ్ ఉంది, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, అన్ని ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ వెలిగేవి అన్నీ ఉన్నాయి. వాటిలో అన్ని ఎంతో కాస్ట్లీ, ఒక్కొక్కటి చాలా వేల రూపాయలు అన్నీ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఉన్నా కూడా కాస్ట్లీ ఐటమ్స్. కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? నో యూజ్ ఆఫ్ కాస్ట్లీ ఐటమ్స్. నో యూజ్ ఆఫ్ కాస్ట్లీ ఐటమ్స్. నువ్వు 10,000 రూపాయలు లైట్ వేస్తే ఏంటి, 1,00,000 రూపాయలు ఫ్యాన్ వేస్తే ఏంటి, తర్వాత 2 లక్షల ఏసీ పెడితే ఏంటి? ఇఫ్ ద పవర్ ఈజ్ నాట్ గోయింగ్ టు దట్ ఏరియా, నువ్వు ఆ కనెక్షన్ ఇచ్చిన వాటిలోకి పవర్ సప్లై అవ్వకపోతే అవి అన్నీ ఖరీదైన వస్తువులు వ్యర్థమే. ఇట్స్ వేస్ట్ ఆఫ్ హ్యాండిలింగ్ ఆల్ దిస్ స్టఫ్. మనము రోజు ప్రార్థనలు చేసినప్పటికీ మన ప్రార్థనలో శక్తి లేకపోతే, అంటే మీరు అందరూ అనుకోవచ్చు ప్రార్థన చేసి శక్తి వస్తుందని. యూ పీపుల్ అండర్స్టాండ్ వెన్ యూ ప్రే యూ గెట్ పవర్. నో, ప్రార్థన చేస్తే అసలు శక్తి రాదు, ఉన్న శక్తి పోద్ది. ఇఫ్ ఐ ప్రే టు ఎ సిక్ పర్సన్, నేను ఒక సిక్ పర్సన్కి ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న అభిషేకం అతనికి వెళ్ళిపోతుంది. అండ్ వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ పవర్? నో. If I pray to a devil possessed person, ఒక చీకటి విచ్ క్రాఫ్ట్, ఒక దెయ్యం పట్టిన స్త్రీకి నేను ప్రార్థన చేసినప్పుడు మై పవర్ విల్ గో అవుట్ సైడ్. ఒక స్త్రీ యేసు ప్రభువును వచ్చి తన వస్త్రపు చెంగును ముట్టుకుంది.
ఆయన ఒక మాట అన్నాడు, నాలో నుంచి శక్తి, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది అంటున్నాడు యేసు ప్రభు. సో వెన్ యూ ప్రే, యువర్ పవర్ విల్ కన్జ్యూమ్. యు కన్జ్యూమ్ సమ్ పవర్. ఆమేన్. సో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మనం తప్పుగా అర్థం చేసుకున్నామో ప్రార్థనని నాకు అర్థం కావట్లేదు. ఓకే, టుడే యువర్ ప్రేయర్ లైఫ్ విల్ చేంజ్. ఆమేన్. ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఆమేన్. యా. సో ఇప్పుడు దాకా మనం అందరము కూడా ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది అనుకుంటున్నాం. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. చూడండి, ఎంతమందో ఇక్కడ చాలా మంది గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. యూ ప్రే అవర్స్ టుగెదర్, ఫైనల్లీ నీరసంగా ఉంది నాకు అంటాం. సో ట్రై టు ప్రే. ఒకసారి ప్రార్థన చేసి చూడండి, ఒక 4-5 అవర్స్. మీకు నీరసం రాకపోతే అప్పుడు అడగండి, గొంతు ఎండిపోయింది పాస్టర్ గారు, కొంచెం వాటర్ వేయండి. ఆకలేస్తుంది పాస్టర్ గారు. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే ఫస్ట్ నీకు వచ్చేది నిద్ర, 2 ఆకలి, తర్వాత నీరసం, ఆ తర్వాత ఇక నువ్వు పనుకోవడమే. నీ ప్రార్థనా జీవితానికి వచ్చే ఆటంకాలు ఇవన్నీ కూడా. సో ఐఎమ్ గివింగ్ ఏ వండర్ఫుల్ డెమాన్స్ట్రేషన్ టుడే. నువ్వు ప్రార్థన చేసే శక్తి రాదు, నువ్వు శక్తివంతమైన ప్రార్థన చేస్తే నీకు రిజల్ట్ వస్తుంది. ఆమేన్. యు నీడ్ టు ప్రే ఏ పవర్ఫుల్ ప్రేయర్. శక్తివంతమైన ప్రార్థన చేయాలా, నీ ప్రార్థనలో శక్తి ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతం జరగదు. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, అడుగుతూనే ఉంటారు. దేవుడికి 10 years అవసరమేమో అనుకుంటారు మీరు. నో 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 నో. దేవుడికి ఒక 1 week అవసరమా నీకు డబ్బులు ఇవ్వడానికి? నో. దేవుడు నీ నొప్పిని తీయడానికి దేవుడికి ఒక వారం పడుతుందా? ఆయన ఏమన్నా డాక్టరా మీకు కోర్స్ ఇవ్వడానికి, మెడిసిన్ ఇవ్వడానికి? నో, హీఈస్ నాట్ ఎ డాక్టర్. హీఈస్ ఎ గాడ్. హీఈస్ ఎ యూనివర్సల్ గాడ్. సెకండ్స్లో ఆయన అద్భుతం చేయగలడు. సో వై మిరకల్స్ ఆర్ డిలే? ఎందుకు అద్భుతాలు లేట్ అవుతున్నాయి? ఎందుకు మనం చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదు? వై మిరకల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇమీడియట్లీ? వై మనీ మిరకల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇమీడియట్లీ? ఎందుకు మన జీవితంలో కొన్ని వెంటనే రావట్లేదు? ఈవెన్ దో వీఆర్ ప్రేయింగ్. మార్నింగ్ చాలామంది ప్రేయర్ చేస్తారు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలామంది ప్రేయర్ చేస్తారు, ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తారు, ఫ్యామిలీ ప్రేయర్ ఇవన్నీ చేస్తుండగా ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ అని అడుగుతారు. చాలా క్వశ్చన్లు ఉంటాయి విశ్వాసంలో, తెలుసా? ఓ మై గాడ్, బిలియన్స్ అండ్ ట్రిలియన్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ ఎవ్రీ సండే, వై ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం? చర్చికి వెళ్తే సమస్యలు రావని ఎవడు చెప్పాడు మీకు? హూ టోల్డ్ యు? చర్చికి వెళ్తే సమస్యలు రావని ఎవరు చెప్పారు? చర్చికి వెళ్ళేది ఎందుకు తెలుసా? నీ జీవితంలో ఉన్న సమస్యలకి పరిష్కారము తెలుసుకోవడానికి. ఆమేన్. ఆమేన్. When you come here, you will get to know how to deal with my problems. నా సమస్యలను ఎలా జయించాలి నేనని ఇక్కడికి వచ్చి తెలుసుకుంటావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. సో స్టాప్ ప్రేయింగ్ ఏ పవర్లెస్ ప్రేయర్స్. బికాజ్ నువ్వు శక్తి లేని ప్రార్థనలు ఒక 100 సంవత్సరాలు చేసినా దానివల్ల దమ్మిడికి 1 రూపాయి ఆదాయం లేదు. యా, ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది అనుకుంటున్నారు. నో 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 నో. ప్రార్థన చేసే శక్తి రాదు, ఉన్న శక్తి పోద్ది. దెన్ హౌ టు రిసీవ్ పవర్ అండ్ హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ ఎవ్రీ డే? మనము కోరుకున్నది మనం అడిగిన వెంటనే అవి రావాలంటే ఆ ప్రార్థనలో ఏముండాలి? శక్తి ఉండాలి. చూడండి అతను ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ సీ దట్. 5:17 జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 5:17. మళ్ళీ ఇంకొకసారి చూడండి అందరూ. యా, ఏలియా మన వంటి స్వభావము గల, ఎలాంటోడంట? మనలాంటోడే అంట ఏలియా. హీస్ హ్యావింగ్ 1 nose, 2 eyes, 1 lip, 2 hands, 2 legs. దట్స్ ఇట్. యా, మనుషుడే మనలాంటి. చూద్దాం ఏలియా మనలాంటోడు ఏం చేశాడు చూద్దాం. యా, వర్షింపకుండునట్లు, వర్షము రాకుండా ఉండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం చేశాడు? ఏం చెప్పాలి? ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది వర్షం? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అంటే ఏం ప్రేయర్ చేసి ఉంటాడు? అడగదాం ఫోన్ చేసి. పాస్టర్ గారు, ప్రవక్త గారు ఏం ప్రేయర్ చేశారండి అని అడగండి. గో 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 అండ్ కాల్ హిమ్. ఏం ప్రేయర్ చేసావు నువ్వు? వర్షం ఆగిపోయింది. మనలాగే చేసి ఉంటాడు ఆయన, అంతే. బట్ హిస్ ప్రేయర్ ఈజ్ ఎఫెక్టివ్.
but his prayer is powerful because he added power to that prayer. Amen. Amen. ఆ శక్తితో ప్రార్థన చేయగా చూద్దాం ఇంగ్లీష్లో ఏం రాస్తుంది, వాట్ చూద్దాం 17. He prayed earnestly. He prayed earnestly. డౌట్ లేకుండా ప్రేయర్ చేశాడు, నమ్మకంతో ప్రేయర్ చేశాడు. ఏమని ప్రేయర్ చేసి ఉంటాడు? తండ్రి ఇదిగో వర్షం పడుతుంది ప్రభా, కొంచెం వర్షం ఆపే అన్నాడా? అసలు ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో ఎవరు చేయలేదు. గాట్ ఇట్? ఇలాంటి ప్రేయర్లు ఎవరు చేయలేదు. ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో ఎలాంటి ప్రార్థనలు చేశారు తెలుసా? వర్షం పడుతుందా, బయటికి వెళ్ళి ఆగు. ఏంటి? నజరేయుడైన యేసు నామములో ఆగు, అంతే. దట్స్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్. అంటే ఎంతసేపు చేసి ఉంటాడు? ఒక 3.5 hours చేస్తుంటాడు ప్రేయర్? నో, 1 minute. బయటకు వచ్చాడు, నజరేయుడైన యేసు నామములో వర్షము ఆగు, ఇంకా రాబాకు 3.5 సంవత్సరాల దాకా అన్నాడు. ఆ వర్షము 3.5 సంవత్సరాల దాకా అతను రాలా ఆ ఊర్లో. He added power to his prayer. వెరీ సింపుల్. అదే మనం బయటికి వెళ్ళి వర్షం పడుతుంటే, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, మీ నామానికి మహిమ కలుగును గాక, పూజార్హుడా, తర్వాత యుద్ధ వీరుడా, తర్వాత యోధాగోత్రం సింహమా అని 20-30 మాటలు మాట్లాడి ఆ తర్వాత లాస్ట్కి నీ చిత్తం అయితే కొంచెం వర్షము బయటికి ఆపే, డ్యూటీకి పోవాలి. నీ చిత్తం అయితే కొంచెం ఆపే, లేదా రైన్ కొడితే అమ్మ వర్షం గొడుగుదే గొడుగు. బికాజ్ యూ నో యు ఆర్ నాట్ హ్యావింగ్ పవర్. నీకు తెలుసు నీకు పవర్ లేదని. అందుకనే నువ్వు అరుదుగా కాదు, ఊతపతంగా వాడుతూ ఉంటావు, దేవా నీ చిత్తమైతే వర్షము ఆపేయని. దట్స్ అ రాంగ్ ప్రేయర్. దట్స్ అ రాంగ్ ప్రేయర్. నాకు ఎప్పుడైతే ఈ మర్మం నేను తెలుసుకున్నానో, నీ చిత్తం అనే మాటే మర్చిపోయాను నేను. పరిశుద్ధాత్ముడు అరేంజ్ చేసాడు నా జీవితంలో చిత్తం. నేను బయటికి వెళ్తున్నా, వర్షము ఎందుకు తెలుసా? లోపల దేవుడు ఉన్నాడు. ఆమేన్. వీఆర్ క్యారింగ్ గాడ్. ఆమేన్. మనం తడిస్తే దేవుడు తడిసినట్టే. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. యాక్ట్స్ 1:8. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను జాగ్రత్త వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిలో బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. చదవండి ఇంగ్లీష్లో చూద్దాం ఎట్లా శక్తి ఎలా వస్తుంది. కొంచెం ఆ చైర్ తీసేస్తే కొంచెం లోపలికి వెళ్ళిపోవచ్చు. But you shall receive power. After that the Holy Ghost is come upon you. Amen. Amen. మళ్ళీ చదువు. చాలా జాగ్రత్త. ఇంకో ప్రార్థన చేస్తే శక్తి వస్తుందా, పరిశుద్ధాత్మ వస్తే శక్తి వస్తుందా చూద్దాం. But you shall receive power. After that the Holy Ghost is come upon you. Amen. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం పరిశుద్ధాత్ముడికి. When the Holy Spirit comes upon you, you receive power. Amen. ఫస్ట్ మీరు శక్తిని పొందుకోవడానికి ట్రై చేయండి. స్టాప్ ఆస్కింగ్ ఎవ్రీ నాన్సెన్స్. ప్రభు డబ్బులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, అబ్బా బిడ్డలు కావాలి, ఇవన్నీ పక్కన పెట్టిన కొన్ని రోజులు ఒకటే ప్రార్థన. ఏంటి? లార్డ్ ఐ నీడ్ యువర్ పవర్. ఆమేన్. సో ప్రార్థన చేస్తే శక్తి వస్తుందా? పరిశుద్ధాత్మ మనం ఎందుకు వస్తే శక్తి వస్తుందా? ఆమేన్. హల్లెలూయా. When you pray, the Holy Spirit will come upon you. Amen. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. అప్పుడు నువ్వేం పొందుకుంటావు? చెప్పాలి. ఎంతమందికి కావాలి శక్తి? Now if you want power, you can raise your hands. If you want power, you can raise your hands. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాకపోయినా, శక్తి నీలో లేకపోయినా నువ్వు ప్రార్థనలు చేసి వేస్ట్. థ్యాంక్ యూ. దించండి. మీరు ప్రార్థనలు చేసి వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ చేసుకుంటున్నా మీరు ప్రార్థనలు చేసి.
You're praying something nonsense. You're praying blah 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 అరుపులు కేకలే. So you need power to pray. వర్షాలు ఆపాలా వద్దా? వర్షం ఆపాలా వద్దా? ఎండను ఆపాలా వద్దా? చలిని ఆపాలా వద్దా? పరిస్థితులను ఆపాలా వద్దా? సునామీని ఆపాలా వద్దా? కష్టాలను ఆపాలా వద్దా? శోధనలు ఆపాలా వద్దా? Then you need to have power. Amen. When the Holy Spirit comes upon you, you receive power. నార్మల్గా రాదు శక్తి. ప్రభా నాకు కొంచెం పవర్ ఈ ప్రభా అంటే అదేమన్నా చాక్లెట్ బిస్కెట్ అడగడానికి. నో 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 నో. If you want power, you need to receive the Holy Ghost. Amen. Amen. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఆమెన్. యు రిసీవ్ ఎ గిఫ్ట్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఆమెన్. ఆమెన్. యు రిసీవ్ ఎ గిఫ్ట్ కాల్డ్ హోలీ స్పిరిట్. యువర్ ప్రేయర్స్ విల్ బి ఎఫెక్టివ్. వెంటనే వర్షమా యేసు నామములో ఆగు అంటే ఆగిపోద్ది. పరిస్థితులు యేసు నామములో ఆగు అంటే ఆగిపోతాయి. You can pray effective prayers in your life. Amen. ప్రార్థన చేసే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ప్రార్థన చేయని వాళ్ళకి కాదు ఈ సర్మన్. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదా, వీలుంటే ఎప్పుడన్నా రోజుకో 3-4 సార్లు ప్రార్థన చేసుకో. ఆమెన్. ఆమెన్. పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు, నువ్వు దేవుని శక్తిని పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎవ్రీ డే మార్నింగ్ యూ నీడ్ టు రిసీవ్ పవర్. Amen. Your first prayer point is to receive power. You can write it down. My first prayer point when I wake up in the morning. నేను ఉదయకాలమున లేచినప్పుడు నేను ఫస్ట్ దేవుణ్ణి అడగాల్సింది ఏంటి? పరిశుద్ధాత్ముడా నీ శక్తిని నాకు ప్రసాదించు. I need your power, Holy Ghost. Holy Spirit, I want your power. ప్రేయర్లో ఏది బట్టి ఏం అడగకూడదు. అవన్నీ ఫిజికల్ నీడ్స్ ఎక్కువైపోయినాయి మన ప్రేయర్లో. బాగా లొల్లి గోల ఎక్కువైపోయింది. ఒకటే ప్రేయర్ చేయి. పరిశుద్ధాత్ముడా చెప్పండి. పరిశుద్ధాత్ముడా నీ శక్తి నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా నీ శక్తి నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా నీ శక్తి నాకు కావాలి. దెన్ గో అవుట్. అప్పుడు నీ ఇంట్లోంచి నువ్వు అడుగుపెట్టు బయటికి. యూ సీ మిరకల్స్. వెన్ యూ స్పీక్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఆమెన్. నువ్వు శక్తి పొందుకున్నప్పుడు ఆ శక్తితో నువ్వు ఆ పరిస్థితులు చూసి మాట్లాడినప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆమెన్. 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 ప్రభా నా పరిస్థితి నీకు తెలుసు కదా, నువ్వు మార్చచ్చు కదా అని మనం అడుగుతూ ఉంటాం. వెరీ సింపుల్. చిన్న వయసులో అన్నం పెడతాం మనం చిన్నపిల్లలకి. 3 సంవత్సరాల దాకా, 4 సంవత్సరాల దాకా, 5 సంవత్సరాల దాకా పిల్లలకి మనము నోట్లో కలిపి పెడతా ఉంటాం అన్నం. వాడు తినడం నేర్చుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తాం తెలుసా? పెట్టడం మానేస్తాం. తిను అంటాం. వాడు రోజు తినడం స్టార్ట్ చేస్తాడు. ఆమెన్. దేవుడు కూడా మనము ప్రార్థన చేయలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, మనము క్రైస్తవత్వములో ఆత్మీయ జీవితంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి దేవుడు మనం అడగకుండానే సహాయం చేసి ఉన్నాడు చాలాసార్లు. హీ హెల్ప్డ్ us in many ways when you are in infant stage. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మీరు అడగకముందే దేవుడు కొన్ని మీకు ఇచ్చి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది తెలుసా? నువ్వు ఆయన్ని అడిగేలాగా ఆయన చేస్తాడు. ఆ తర్వాత అడుగుతూ ఉంటే ఇస్తుంటాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నువ్వే అనేకులకు ఇచ్చేలాగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ బి an effective life to many people. నీ జీవితాన్ని దేవుడు ఈ విధంగా మార్చాలనుకుంటున్నాడు. ఎంతమంది ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలుగా ఉండాలనుకుంటున్నారు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? ఫ్రమ్ టుడే మై ప్రేయర్ షుడ్ బి మోర్ పవర్ఫుల్. నా ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పవర్ఫుల్ ప్రేయర్ పర్సన్, లెట్ ద హోలీ గోస్ట్ కమ్ అపాన్ యూ ఇన్ జీసస్ నేమ్. మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి తన శక్తిని మీ మీద కుమ్మరించును గాక. తన శక్తిని మీ మీద కుమ్మరించును గాక. తన శక్తిని మీ మీద కుమ్మరించును గాక. ఏలియా ఎలాంటాడు చెప్పాలి? ఏలియా ఎలాంటాడు? మనలాంటోడే. ఏం చేశాడు? వర్షము ఆగు. ఇంకోటి ఎవరికి వస్తుంది తెలుసా కాన్ఫిడెన్స్? నీలో శక్తి ఉందని నీకు తెలిస్తే వస్తుంది. ప్రే ఫర్ ద పవర్ అండ్ ప్రే ఫర్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. దేవుని శక్తి కొరకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలా.
వెన్ యూ స్టార్ట్ రిసీవింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, నీకు ఏ విషయంలో దేంట్లో తిరుగుండదు. ఆమెన్, ఆమెన్. నువ్వు ఏది అడిగితే అది నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది రిలీజ్ అవుతుంది. ఆమెన్, ఆమెన్. సో స్టాప్ ప్రేయింగ్ ఏ పవర్లెస్ ప్రేయర్స్. ఒక్కోసారి కొన్ని బలహీనతలు ఉంటాయి, తొందరగా పోవు. కొన్ని రోగాలు ఉంటాయి, జలుబు, దగ్గు, జ్వరము. ప్రార్థన చేసి అంటే పోట్లే అంటే వరం పనిచేయట్లేదా? కాదు, శక్తి సరిగ్గా పనిచేయట్లేదు. మనం ప్రార్థన చేద్దాం, మిగతా దేవుని చిత్తం చూసుకుందాం, ఆయన చేస్తూ ఆయన చేయాలన్నీ ఆయన ఏదన్నా జరగకపోతే వెంటనే దేవుడి మీద వేస్తాం మనం. ఆయన ఎందుకో బతకనివ్వలేదు, ఆయన ఎందుకో మరి స్వస్థపరచలేదు, ఆయన ఎందుకో మరి కాపాడలేదని మనం వెంటనే దేవుడి మీద దోసేస్తూ ఉంటాం. నో నో, వెయిట్, లెట్ us receive power. ఆమెన్, ఆమెన్. బికాజ్ ఫ్రమ్ టుడే, ఈ నెల, ఈ 31 రోజులు మీ ప్రార్థన జీవితము బాగా ఎఫెక్టివ్గా ఉండాలి. ఆమెన్. మీ పరిస్థితులకు బాగా మీ ప్రార్థన ఎఫెక్ట్ అవ్వాలి. యువర్ ప్రేయర్స్ షుడ్ బి వెరీ పవర్ఫుల్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తే కాదు శక్తి వచ్చేది, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే శక్తి వస్తుంది. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కూడా మనం ప్రార్థన చేయాలి, మంచిదే. బట్ ప్రార్థనకి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రార్థన కంటే గొప్పది పరిశుద్ధాత్ముడు. ఆమెన్. ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. ఆమేన్. ప్రార్థన అనేది ఏంటి? ఒక ఆయుధము. కానీ పరిశుద్ధాత్ముడు అనేవాడు ఎవరు? దేవుడు. నీ ఆయుధుని కాపాడుతుందా? నీ దేవుడిని కాపాడుతాడా? చెప్పాలి గట్టిగా. నీ ఆయుధము ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఆయుధమును తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఏలియా మనలాంటోడే, కానీ 3.5 సంవత్సరము వర్షము రాకు అంటే ఆగిపోయిందంటది. ఆమేన్. లెట్స్ ప్లే విత్ రెయిన్. ఆమేన్. కొన్ని వందల వేల సార్లు వర్షాన్ని ఆపగలిగాడు దేవుడు. when I told you rain stop అంటే ఆగాలి. ఆమేన్, ఆమేన్. when you know that you are having power. ఇంకోటి సింపుల్, మీలో పవర్ ఉందని టెస్ట్ చేసుకోవాలనుకుంటే, మీలో పవర్ ఉంది, మీ పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే, వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళి నజరేయుడైన యేసు నామములో వర్షం ఆగు అని చెప్పండి. ఆగిందా? మీ శక్తి పనిచేస్తుంది. ఒకవేళ ఆగలేదా, మళ్ళీ లోపలికి పో. యేసు నామములో, పరిశుద్ధాత్ముడా నీ శక్తి నాకు కావాలి. ఆమేన్. మళ్ళీ వెళ్ళు. నజరేయుడైన యేసు నామములో వర్షమా ఆగు, అంతే. ఆమేన్, ఆమేన్. ఆగలేదా, మళ్ళీ లోపలికి పో. ప్రభు నా పరువు పోతుంది, అది పోతుంది, అవన్నీ వెపకు. ఒకటే ప్రేయర్, మళ్ళా లార్డ్ ఫిల్ మీ విత్ పవర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో పవర్లో కూడా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది సింగిల్ ఫేజో 3 ఫేజో. బయటికి వెళ్తే ఇంకా అయ్యా అది ఏమంటారు, పెద్ద పెద్ద పర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. 11 అంటది. ట్రైను 20,000 12,000 kV అంట. పవర్ పెరిగింది లేదా? పవర్ పెంచుకోవాలి మనం. ఆమేన్. ఏడా ఈ లైట్ల ఫ్యాన్కి చిన్న పవర్ సరిపోద్ది. ఆమేన్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి పెద్ద పవర్ కావాలా? ట్రైన్ పోవడానికి ఇంకొంచెం పెద్ద పవర్ కావాలా? ఫ్లైట్ పోవడానికి పెద్ద పవర్ కావాలా? పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి మీరు. ఆమేన్. తగ్గించుకోకూడదు. when you ask the Holy Spirit, Holy Ghost fill me with power. ఆమేన్. ఇంకోటి, పరిశుద్ధాత్ముడు అంటేనే శక్తి, శక్తి అంటేనే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చాడు అనుకో, శక్తితో నింపుతాడు మిమ్మల్ని, మీ ఎముకలు, మీ నరములు, మీ మాంసము. అండ్ ఐ సా ఎ వీడియో, చిన్న క్లిప్ ఎవరు చూపిస్తే, చాలా పాతది, నల్లగా ఉంది ఆ వీడియో అంతా. ఒక ఆయన్ని, సేవకుడిని ఇద్దరు తీసుకొస్తున్నారు, ఇట్లా 2 చేతులు పట్టుకొని ఇట్లా తీసుకొస్తుంటే ఆయన మెల్లగా ఇటు వచ్చి నేరుగా స్టేజ్ ఎక్కేసి మోకాళ్ళలోకి 15-20 నిమిషాలు ప్రేయర్ చేశాడు. ఈయనకి స్టేజ్ ఎక్కితే పవర్ ఎక్కడికి వెళ్ళొచ్చు? అసలు ఆయన నడవలేకపోయాడు. అసలు ఆయన ఎత్తుకొచ్చారు ఆయన్ని. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ప్రేయర్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళి వచ్చింది నేను పవరు? అప్పుడు దాకా ఆయన అడగల. ఆ స్టేజ్ ఎక్కిన వెంటనే హోలీ స్పిరిట్ ఫిల్ మీ విత్ పవర్ అన్నాడేమో. వచ్చి మోకాళ్ళకి ప్రేయర్ చేస్తున్నాడు. He prayed. ఆయనకి శక్తి ఉంది కాబట్టే ఆ శక్తివంతమైన ప్రార్థనలు చేయగలిగాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అతని పేరు భక్త్ సింగ్ గారు. అలా ప్రార్థన ఆయన ఎత్తుకొచ్చారు స్టేజ్ దగ్గరికి.
ఎత్తుకొచ్చారు ఈ భుజాలు, మోకాళ్ళు అరిగిపోయినాయి. మోకాళ్ళు ప్రార్థన చేసి 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 స్టేజ్ ఎక్కిన వెంటనే జరగండి పక్క అన్నాడు. మోకాళ్ళు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు శక్తితో నింపుతాడని ఆయన నమ్మకం. ఆమేన్. ప్రభా, ఈరోజు ఎంతమంది పిల్లలకి వాక్యం చెప్పాలి, నన్ను శక్తితో నింపయ్యా అని అడిగాడు. ఆయన నిలబడుకుని వాక్యం చెప్పాడు. ఆమేన్. ప్రార్థనలో శక్తి లేదు. శక్తివంతమైన ప్రార్థన చేస్తేనే నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో మార్పులు కలుగుతాయి. ఆమేన్. The Holy Spirit, when Holy Spirit comes upon you, you receive power. ఈరోజు ఫస్ట్ డే వేస్ట్ చేసుకోకండి. ఇంటికి వెళ్ళి ప్రే ఫర్ పవర్. ఆమేన్. ఎంతమంది చేస్తారు శక్తి కోసం ప్రార్థన? వావ్, ప్రే ఫర్ ద పవర్, ప్రే ఫర్ ద పవర్. ఈరోజు ఇంటికి వెళ్ళి నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నన్ను నింపన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపుతాడు. ఆమేన్, ఆమేన్. when you are loaded with the power, ఆమేన్, మీరు శక్తి చేత నింపబడినప్పుడు కొన్ని ప్రార్థనలు చేయండి. ఆ ప్రార్థనలు ఏంటో చెప్తాను, రాసుకోండి. వేటి గురించి ప్రేయర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ప్రేయర్ ఏం చేయాలి? యూ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్. మీరు శక్తి చేత నింపబడాలని ప్రేయర్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే శక్తి చేత నింపబడ్డారో దెన్ యూ నీడ్ టు ప్రే ఫ్యూ ప్రేయర్ పాయింట్స్ అబౌట్ యువర్ లైఫ్. మీ జీవితం గురించి కొన్ని ప్రార్థనలు మీరు చేయాలి. నంబర్ 1, ప్రేయర్ అగెయిన్స్ట్ ఈవిల్ స్పిరిట్స్. ప్రేయర్ అగెయిన్స్ట్ ఈవిల్ స్పిరిట్స్. మీరు అపవిత్రాత్మల్ని బంధించడానికి ప్రార్థన చేయాలి. ఇంకోటి, చాలా మంది బంధించు ప్రభువా అంటారు. సారీ ఫర్ కరెక్టింగ్ దట్. బంధించు ప్రభువా, వాటిని బంధించు, వీటిని బంధించు, వాటిని బంధించు. నో నో, డోంట్ టెల్ టు గాడ్, యూ స్పీక్ దట్. యేసు నామములో అపవాది క్రియలను బంధిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు ప్రే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేయర్ అగెయిన్స్ట్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డీమన్స్ అండ్ టెరిటోరియల్ స్పిరిట్స్. చెప్పండి, యేసు నామములో, యేసు నామములో ప్రతి దురాత్మ శక్తులను, గట్టిగా అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను, బంధిస్తున్నాను, బంధిస్తున్నాను. దయచేసి ఈ రోజు నుంచి దేవుడికి చెప్పకండి బంధించు ప్రభువా, బంధించు ప్రభువా. నేనే ఆడికెళ్ళి వచ్చేది అక్కడి నుంచి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో కూర్చోంటే నువ్వు ఆయన రా వచ్చి బంధించి వీళ్ళందరిని అంటున్నావు నువ్వు. దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఆమేన్. శక్తివంతమైన ప్రార్థన వేరు. ఏ పవర్ఫుల్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమేన్, ఆమేన్. నంబర్ 2, ప్రేయర్ ఫర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ప్రేయర్ ఫర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము కొరకు, ఆర్థిక ఇబ్బందులు విరగొట్టబడ్డానికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. వెంటనే వెరీ సింపుల్. నిద్ర లేచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ఫినాన్షియల్ ఏరియాలో మొత్తము యేసు నామములో ఫినాన్షియల్ బ్యారియర్స్ అన్నీ విరిగిపోవును గాక, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా విరిగిపోవును గాక, ఆర్థిక సంబంధమైనటువంటి అక్కర్లన్నీ విరిగిపోవును గాక అని ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. ప్రే ఫర్ యువర్ బిజినెస్. మీ వ్యాపారం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ఆఫ్టర్ యు రిసీవింగ్ పవర్. మీరు శక్తి పొందుకున్న తర్వాత పనులు ఇవన్నీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే శక్తిని పొందుకుంటావో అప్పుడు ఈ ప్రేయర్లన్నీ వ్యాలిడ్. నువ్వు ప్రార్థనలు చేస్తే వెంటనే నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ ఆన్ యువర్ బిజినెస్. ప్రేయర్ ఆర్ ప్రే ఫర్ యువర్ బిజినెస్. నీ వ్యాపారాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. And number 4, pray for your jobs. మీ ఉద్యోగాల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఉద్యోగాల చుట్టూ అగ్ని కంచె వేయండి. ఉద్యోగాలలో నేను దీవెన కోరుకుంటున్నాను. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చును గాక. యా. And number 5, pray for your abundance. సమృద్ధి కొరకు ప్రార్థన చేయండి. నజరేయుడైన యేసు నామములో నా కొట్లలో ధాన్యం ఉండును గాక. నజరేయుడైన యేసు నామములో నా అకౌంట్లో సమృద్ధి ఉండును గాక. నజరేయుడైన యేసు నామములో నా యొక్క అకౌంట్లో
ఆశీర్వాదము, డబ్బు ఉండును గాక. దట్స్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్. దట్స్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్. దట్స్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అండ్ ప్రేయర్ ఫర్ యువర్ pray for your family. Lord, I bless everyone in my family. చెప్పండి, యేసు నామములో నా కుటుంబములో ఉన్న వారందరినీ, కొంచెం గట్టిగా చెప్పండి, నా కుటుంబంలో ఉన్న వారందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నా కుటుంబంలో ఉన్న వారందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. I bless my family. I bless my family. Amen. When you receive power, your prayer will be effective. నువ్వు అడిగిన వెంటనే అక్కడ మార్పు జరుగుతుంది. And number 6, pray for your deliverance. నీ విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నజరేయుడైన యేసు నామములో నేను అన్ని బంధకాల నుంచి విడుదల పొందుకొనేదను గాక అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. యా. సో ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ హోలీ స్పిరిట్ అండ్ యు ఆర్ ప్రేయింగ్ ఆల్ దీస్ ప్రేయర్ పాయింట్స్, యువర్ ప్రేయర్ ఈజ్ పవర్లెస్. దట్స్ వై యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీ రిజల్ట్. నీ బిజినెస్ కొరకు ప్రేయర్ చేస్తున్నావు, నీ ఉద్యోగం కొరకు ప్రేయర్ చేస్తున్నావు, నీ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తున్నావు, నీ కెరియర్ కొరకు ప్రేయర్ చేస్తున్నావు, బట్ నో చేంజ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. వై? బికాజ్ యు ఆర్ నాట్ క్యారింగ్ పవర్. పవర్, ఆ శక్తి ఉంటేనే వాటి మీదకి నువ్వు శక్తిని రిలీజ్ చేయగలవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య నామములో ఏముంది చెప్పాలి? యేసయ్య నామములో ఏముంది? యేసయ్య నామములో ఏముంది? యేసయ్య నామములో ఏముంది? యా. When you speak his name, ఆ శక్తి మీ మీద ఆపరేట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా, ఆయన నామములో శక్తి ఉందంట. మీలోకి ఎప్పుడు వస్తుంది శక్తి? When you seek the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్ముని నువ్వు కోరుకుంటే ఆ పరిశుద్ధాత్ముని నీ మీదకి వచ్చినప్పుడు you will be with power. Amen, ఆమేన్. మీ జీవితాల మీదకి, మీ నేలల మీదకి దేవుడు తన శక్తిని రిలీజ్ చేయును గాక. తన శక్తిని రిలీజ్ చేయును గాక. May the Lord release, may the Holy Spirit release his power upon your lives. Amen, 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 amen. సో వీటన్నిటి కొరకు మీరు ఏం చేయాలా? శక్తిని పొందుకొని అప్పుడు ప్రేయర్ చేయాలా. Then you will see some effect in your prayer life. Amen. Never and ever when you pray you don't get any power. నువ్వు ప్రార్థన చేస్తే శక్తి ఏం పొందుకో, నీరసం అయిపోతావు. నువ్వు ఆకలేస్తుంది, నీళ్ళు కావాలి, దాహం వేస్తుంది, ఇవన్నీ చెప్తా ఉంటావు నువ్వు. బట్ వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ రిసీవ్ పవర్. ఆమేన్. పరిశుద్ధాత్ముని పొందుకున్న వెంటనే నువ్వు ఏం పొందుకుంటావు చెప్పాలి? శక్తిని పొందుకుంటావు. నువ్వు యు వాంట్ పవర్ టు ప్రే. ప్రే విత్ పవర్. ప్రే విత్ పవర్. దేవుని శక్తి చేత నింపబడి ప్రార్థన చేయి, వెంటనే చూస్తావు అద్భుతాలు నువ్వు. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో మీరు త్వరగా అద్భుతాలు చూడాలంటే మీ ప్రార్థనలో ఏముండాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, పిల్లలు చెప్పాలి గట్టిగా, శక్తి ఉండాలా. ఇంట్లో మీ పేరెంట్స్కి చెప్పండి, మమ్మీ డాడీ శక్తి లేని ప్రార్థనలు చేయకండి అని. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు, దేవుని చిత్తం, ఇంకా దేవుడు వినపట్టలేదేమో, దేవుడికి ఇంకా చాలా దూరం కదా, వెళ్ళడానికి టైం పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అండర్స్టాండింగ్ రకరకాలుగా ఉంటుంది. ఒక్కోది నేను ప్రభా నిన్ను ఇన్నిసేపు అడగాల ప్రభా, ఏదో ఒకటి చేయి తండ్రి, ఫాస్ట్గా చేయి. యువర్ ప్రేయర్స్, an effective prayer, a powerful prayer change many things. శక్తివంతమైన ప్రార్థన నీ జీవితంలో చాలా ఏరియాల్లో మార్పును తీసుకొస్తుంది. When you know that you are having power, నువ్వు గమ్ముగుండవు. You pray to many things. దేవుడికి శక్తి ఉందని తెలుసు, అందుకనే ఆ చీకటిని చూసి ఆయన బాధపడలా. ఆ చీకటి అగాధ జలముల మీద కమ్ముయుండెను. The darkness is full of, on the earth. And the Lord saw that. దేవుడు దాన్ని చూసినప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? Let there be light అన్నాడు. ఆమేన్, ఆమేన్,
ఆమెన్, ఆమెన్. మనం ఏం చేస్తాం తెలుసా? మార్చు ప్రభా, వీడిని 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 మార్చు ప్రభా అంటాం మనం. బికాజ్ యూ నో యు ఆర్ నాట్ హ్యావింగ్ పవర్. దట్స్ వై యూ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు దేవుడు చేస్తాడులే, దేవుడు మార్చుకుంటాడులే, ఆయనకి తెలీదా వీడు బాగా చెడిపోయాడని, ఆయనకి తెలీదా వీడు పాడైపోయాడని, ఆయనకి తెలీదా వీడు వ్యసనాల్లో ఉన్నాడని, ఆయనకి తెలీదా వీడు 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 చెడిపోయాడని అని మనం అనుకుంటాం. ఎందుకు? తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు, పడిపోయే వాళ్ళు పడిపోతూనే ఉన్నారు. అండ్ హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ దెమ్? హూ ఈస్ ప్రేయింగ్? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? నో. ఆర్ వి ప్రేయింగ్? వి నీడ్ టు ప్రే. ఆమేన్, ఆమేన్. వి నీడ్ టు ప్రే ఏ ఎఫెక్టివ్ ప్రేయర్స్. శక్తివంతమైన ప్రార్థనలు మనం చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలహీనంగా ఉంటే తగ్గిపోద్దులే అని ఊరికే ఉచ్చుచ్చు మాటొద్దు. ఎఫెక్టివ్ ప్రేయర్ చేయాలి. ఆమేన్. ఏలియా మన వంటి వాడే. వర్షింపకుండునట్లు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము రాలా. ఈరోజు నువ్వు శక్తిని పొందుకొని ఒక్కొక్కటి దేవుడిని అడుగుతూ ఉండు. దేవుడు కంపల్సరీ దాన్ని నీకు శాంక్షన్ చేస్తాడు. ఇంకోటి, దేవుడు నీ ఆశీర్వాదాలు ఏది కూడా బిగబెట్టడబ్బా. నీకు ఇవ్వాలనుకున్న డబ్బు, నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదము, నీకు ఇవ్వాలనుకున్న దీవెన, నీకు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలు, నీకు ఇవ్వాలనుకున్న గర్భఫలాలు ఏది దేవుడు బిగబట్టి ఆపడు. నో దాట్, నో దాట్, నో దాట్. దేవుడు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. when you pray with power, everything will release in your life. ఆమేన్. ప్రతి ఒక్కటి నీ జీవితంలో రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కటి నీ జీవితంలో రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. So from today, every individual should pray with power in Jesus' name. Amen. Amen. మీ ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలుగా మారును గాక. హల్లెలూయా. ఎబేజు ప్రార్థన చేశాడు, దేవా నాకు ఆశీర్వాదాలు కావాలని. He prayed an effective prayer. He prayed a powerful prayer. వెంటనే అతని జీవితంలో శాపాలు కాస్త ఆశీర్వాదాలుగా మారిపోయినాయి. Yeah. She prayed with power. స్త్రీలు, బైబిల్లో ఉన్న స్త్రీలు చాలా మంది శక్తి చేత ప్రార్థించారు, శక్తిని పొందుకొని ప్రార్థించారు. అండ్ they received miracles in their lives. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒకటే గమనించుకో, నాకు శక్తి లేదని అనుకో, స్టార్ట్ చేయి, శక్తిని పొందుకో. ఆ శక్తి ద్వారా అనేకమైన ప్రార్థన అంశాలను కవర్ చేయి. ప్రతి దాంట్లో నీకు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. యూ విల్ బి ఫిల్డ్ విత్ పవర్. నీ గురించే నువ్వు ప్రార్థన చేసుకోవు, ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తావు. ఆమేన్. యూ రిలీజ్ యువర్ పవర్ టు మెనీ పీపుల్. నువ్వు ప్రార్థన చేసుకుంటావు, మళ్ళీ అనేకులకు శక్తిని ఇస్తావు. నీ శక్తి చాలా మందికి అవసరం. ఆమేన్. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. Spend more time in prayer. The Holy Spirit will help you and He will deposit His fire. He will deposit His power in you in Jesus' mighty name. Amen. Amen. Hallelujah. చెప్పాలి hallelujah. ఎంతమందికి దేవుని శక్తి కావాలి? వావ్. దేవుని శక్తిని మీరు పొందుకుంటే అనేకమైన అద్భుతాలు మీరు జరిగించవచ్చు. ఎఫెక్టివ్ ప్రేయర్స్. బైబిల్లో చూడండి, 2 వ్యక్తులు ఉన్నారు, పరిసేయుడు, సుంకరి. ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు? ఎందుకు విన్నాడు? అమ్మా, ఎందుకు విన్నాడు ఆయన ప్రార్థన? ఆయన ప్రేయర్ ఎఫెక్టివ్ ఉందా? ఈయన ప్రేయర్ ఎందుకు వినలేదు? నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటున్నాడు? పాపా, నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటలేదు? నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటున్నాడు? నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటలేదు? నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటున్నాడు? నీ ప్రేయర్ ఎందుకు దేవుడు వింటలేదు? అందరం ఒకటే చర్చకి వెళ్ళేది, అందరికి ఒకటే కదా పాస్టరు, అందరికి ఒకటే కదా వాక్యం వినింది. మరి నీ ప్రార్థన ఎందుకు దేవుడు వింటున్నాడు? నీ ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదు? దేవుడు వినడం వినకపోవడం పక్కన పెడితే, are you with power? అది మ్యాటర్. are you with power? నువ్వు దేవుని శక్తి చేత నింపబడ్డావా? దట్ మ్యాటర్స్ ఎ లాట్. వర్షాన్ని నువ్వు ఆపాలి, దేవుడు ఆపడు. నీకు అవసరం దేవుడికి. దేవుడు ఆ టయానికి వర్షాన్ని ఇస్తున్నాడు, కాలానికి తగ్గట్టు వర్షాలు వస్తున్నాయి, నువ్వు వర్షాన్ని ఆపుకోవాలి. ఆమెన్, ఆమెన్. నీలో ఆ శక్తి ఉండాలి. హల్లెలూయా. నీలో ఆ బలం ఉండాలి. హల్లెలూయా. కొన్ని వందల మందికి జవాబు చెప్పే బలము, శక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. యా, యు నీడ్ టు హ్యావ్ పవర్ టు ప్రే. లెట్ యువర్ ప్రేయర్ బి ఎఫెక్టివ్
టు మెనీ థింగ్స్. అనేకమైన వాటిని నీ ప్రార్థన ఏం చేయాలి? మార్పులు కలుగు చేయాలి. నీ ప్రార్థనలో శక్తిని యాడ్ చేయి. ఆమేన్. యాడ్ పవర్ టు యువర్ ప్రేయర్స్. అండ్ టుడే ప్లీజ్ ఏమనుకోబాకండి, శక్తి లేని ప్రార్థనలు చేయడం ఆపేయండి. ఎందుకంటే వాటి వల్ల ఏం వేస్ట్. మళ్ళీ మీరు ఏమనుకుంటారో తెలుసా? మేము ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయలేదు అనుకుంటారు. ఎస్, ఫైనలీ యూ బ్లేమ్ గాడ్. దాని బదులు ప్రార్థన చేయకుండా ఉండడమే మంచిది. యా, కొందరు అసలు ప్రార్థనే చేయరు, నో ప్రాబ్లం, వదిలేసింది వాళ్ళు నో ప్రాబ్లం. కొందరు ప్రార్థన చేస్తారు, ఏదో కొంచెం బాగా ఉద్యమం పడి తర్వాత ఇంకా ప్రార్థన చేయరు. తర్వాత నెలకోసారి, వారానికి ఒకసారి, ఆ తర్వాత రోజుకి ఒకసారి, తర్వాత 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, నేను ఒకటే నమ్ముతాను. దాన్ని రోజు చెయ్యి, శక్తిని పొందుకో. నీ ప్రార్థనలో మార్పు ఉంటుంది, నువ్వు అడిగే దాంట్లో మార్పు ఉంటుంది, నువ్వు పొందుకునే దాంట్లో మార్పు ఉంటుంది. ఆమేన్. ఇంతవరకు నెలకి, సంవత్సరానికి, వారానికి ఇచ్చే దేవుడు అడిగిన వెంటనే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శక్తిని పొందుకునేవాడి ప్రార్థన వేరు. ఆమేన్. ఆ వరుసలో మీరందరూ ఉండును గాక. మీరందరూ దేవుని శక్తిని పొందుకొనును గాక. మీరందరిలో దేవుని శక్తి ఉండును గాక. మీ అందరిలో దేవుని బలం ఉండును గాక. పరిశుద్ధాత్మ శక్తి మీ అందరిలో ఉండును గాక. పరిశుద్ధాత్మని బలం మీ అందరిలో ఉండును గాక. దేవుని యొక్క శక్తి మీలో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో పవర్లెస్ ప్రేయర్స్ డజంట్ వర్క్. శక్తి లేని ప్రార్థనలు పని చేయవు. సో ఇంక్రీజ్ యువర్ పవర్, ఇంక్రీజ్ యువర్ పవర్. ఇప్పుడు ఈ చర్చికి కొంత కరెంటు సరిపోద్ది. ఇది కొంచెం పెద్దగైతే, ఇంకొంచెం పెద్దగైతే, ఇంకొంచెం పెరిగితే దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని పెంచుతారు. ఓల్డ్స్ పెంచుతూ ఉంటారు. నీకు కొంచెం ఏజ్ పెరుగుతుంటే నీ శక్తి పెరగాలి. ఆమేన్. ఆమేన్. రోజులు గడుస్తుంటే నీ శక్తి పెరగాలి. ఆమేన్. సో ఆ మైండ్ సెట్ మీకు ఈరోజు కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు కంపల్సరీ తన యొక్క ఉచితమైన వాత్సల్యాన్ని, కనికరాన్ని ఆయన మనకు చూపించాలనుకుంటాడు. ఎస్. సో గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, యూ నీడ్ మోర్ పవర్ ఇన్ దిస్ ఇయర్ ఎండింగ్. ఆమేన్.